తండ్రి, మహిమగల దేవ, మహోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఆ ప్రభ ఉదయకాలమున తండ్రి ప్రభ మేము బలహీనులమై ఇదిగో తండ్రి ప్రభ మరి ఉదయాన్ని తండ్రి ప్రార్థన గుడికలో పాల్గొనడానికి తండ్రి మా యొక్క బలహీనతను బట్టి పాల్గొనలేకపోతున్నందుకు మమ్మల్ని మన్నించండి, క్షమించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రభా మాలో ఇంకా బలమైనటువంటి ఉద్యమంతో తండ్రి మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి తండ్రి మాలో ఉన్న బలహీనతలు తీసివేసి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం ప్రభా. ఈ ఉదయ కాలంలో తండ్రి నైనా మరి చేరి వచ్చిన తండ్రి అందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి దైవజనులు వాక్యం పరిచయానికి తండ్రి ప్రభావ మీరు ఈ దినమును ఏర్పరిచినటువంటి దైవ సేవకులను తండ్రి ప్రభావ మీరు ఆశీర్వదించి ప్రభా వారి ద్వారా మీరు మాట్లాడబోయే ప్రతి వాక్యం తండ్రి ప్రభా మా హృదయంలోను తండ్రి ప్రభా వాటిని భద్రపరుచుకొని ఇదిగో తండ్రి ఇంకా ఎవరైతే తండ్రి ప్రభా మరి ఇంకా మరి ఇందులో పాల్గొనాలో తండ్రి ఈ రోజు కోల్పోయే వాక్యము తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మరి మెలకుగా తండ్రి వారు లేచి వాక్య పరిచయలో తండ్రి ప్రభా మేమందరం తండ్రి వినడానికి మాకు చెవులు ఆత్మను సంసిద్ధ కలిగించుకొని చెప్పబోయే వాక్యంలో తండ్రి వినడానికి తండ్రి ప్రభా మాకు ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి ప్రభా ఏ మాటలు అయితే ఈ దినమని నాకు అవసరమో, ఏ వాక్యం అయితే తండ్రి ప్రభా మీరు మాట్లాడబోతున్నారు, ఇదిగో తండ్రి ప్రభా వాక్యాన్ని గైకొనొచ్చు ముందుకు సాగడం ప్రభా దయచేయమని దైవజనులు తండ్రి ప్రభా మీ సెలవు చాటను మరుగుపరిచి ఆశీర్వదించి ఇదిగో తండ్రి ప్రభా నైనా మేము పరలోకాశలో పొందకు దయచేయమని ఆ ప్రభు యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు హైదరాబాద్కు చెందిన వారండి. వ్యాపార రంగంలో ప్రభువు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా వాడబడతా ఉన్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్గా ఉన్నారు. అగ్గా ఇండియా ఇంటర్నేషనల్ బోర్డులో సేవలు అందిస్తూ ఉన్నారండి. అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్. థ్యాంక్ యూ బ్రదర్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనము నాయకత్వపు లక్షణాలు, నాయకుడు అనుసరించాల్సిన విధానాల గురించి మాట్లాడుకుంటున్నాము. దాంట్లో విజన్ లేదా దర్శనము అన్న దాని దగ్గర ఆగాము. అయితే చిన్న రివ్యూ కింద చూసుకున్నట్లయితే కనుక మన యొక్క అచీవ్మెంట్ అంటే మనము సాధించేది ఏదైతే ఉందో, లేదు మన విజన్ ఏదైతే ఉందో, అది చేస్తున్నప్పుడు రెండు విషయాలు మన యొక్క మనస్సులో చాలా క్లియర్గా అచ్చుగుద్దినట్లు అంటాం కదా, ఆ రకంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఆ రెండు విషయాలు ఏంటి అంటే, నేను సాధించదలుచుకున్నటువంటి విషయము ఉన్నతమైనది, మేలైనది, ఉత్కృష్టమైన దాన్ని సాధించగలుగుతుందా, అతి గొప్ప దానిని సాధించగలుగుతుందా, ది బెస్ట్ థింగ్ సాధించగలుగుతుందా అనేది నా యొక్క మనసులో ఉండాలి లీడర్గా. రెండవది, ప్రజల యొక్క అవసరతలు రెండు విధాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఇమ్మీడియట్ గా ఏంటి అవసరం ఉన్నది, ఆ తర్వాత దీర్ఘకాలికంగా వాళ్ళకి అవసరం అయ్యేమున్నది అనేసి. సాధారణంగా ప్రజల యొక్క మనసు ఎప్పుడూ కూడా ఇమ్మీడియట్ గా ఉన్న వాటి వైపే దృష్టి వెళ్తుంది. రేపు ఎల్లుండి భవిష్యత్తు గురించిన ఆలోచన ఉండదు. కానీ తన గుంపుని తను ఎదురుకి తీసుకెళ్తున్నటువంటి లీడర్ మట్టుకు ప్రజల యొక్క ఇమ్మీడియట్ అవసరతలు, అదే విధముగా ప్రజల యొక్క దీర్ఘకాలిక అవసరతలు ఏమున్నాయి అనే దాన్ని ప్రణాళికలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్లానింగ్ కనుక లేకపోయినట్లయితే ఒక 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 ఆయన అన్నట్లుగా
వీఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. అంటే మన దగ్గర ఏదైనా ఒక ప్లాన్ లేకపోయినట్లయితే దాని అర్థం ఏంటి అంటే మనము ఫెయిల్ అయిపోవటానికి ప్లాన్ చేస్తున్నట్లంట, ఎటువంటి ప్లాన్ మన దగ్గర లేకపోయినట్లయితే. కాబట్టి ఈ విషయాలని మనం ఎప్పుడు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. రెండవదిగా మన మన మాట ఎయిదర్ మెజారిటీ వాళ్ళు ఒప్పుకోవాలి అన్నదేవి అవసరం లేదు. అదే విధముగా నా అనుభవము ఆల్వేస్ కరెక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంటే గుంపుగా ఉన్న వాళ్ళు కరెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది తక్కువ ఉన్న వాళ్ళకంటే అనేది ఏమీ క్లియర్ లేదు. అదే విధముగా నా అనుభవం ఎప్పుడు కూడా సరైన దిశగానే నడిపిస్తుంది అన్నదానికి కూడా లేదు. ఆల్వేస్ నా మెజారిటీ పీపుల్ చెప్పినా, అతి తక్కువ మంది చెప్పినా, లేదు అంటే కనుక నా అనుభవం ఏమి చెప్పినా అంత క్రితం నా జీవితంలో జరిగిన విషయాలను బట్టి అది దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా ఉన్నదా, అది దేవుని విషయాలకు కిందగా ఉన్నదా, బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ని అనుసరించి ఉందా లేదా అనేదాన్ని ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి. ఈ రోజున మనము స్మార్ట్ గోల్స్ గురించి మాట్లాడుకుందాం. స్మార్ట్, SMART, స్మార్ట్. ఎస్ అంటే స్పెసిఫిక్, అంటే నిర్దిష్టమైన. ఎం అంటే మెజరబుల్, అంటే కొలత వేయగలిగేది. ఏ అంటే అటైనబుల్ లేదా అచీవబుల్, అంటే సాధించగలిగేది. ఆర్ అంటే రియలిస్టిక్ ఆర్ రిలవెంట్, అంటే వాస్తవమైనదేనా. టీ అంటే టైం బౌండ్, దీనికి ఒక కాలము నిర్ణయించుకొని ఉన్నామా లేదా అనేసి. ఇది మనము తెలియకుండానే ఈ విషయాలన్నీ చేస్తున్నాం మనము. కానీ తెలిసి చేసినట్లయితే ఇంకా చాలా ఎక్కువ లేదా మంచి రిజల్ట్స్, తర్వాత బెటర్ రిజల్ట్స్ డెఫినెట్ గా వచ్చే అవకాశం ఉన్నది. మనము నిర్దిష్టంగా కొలత వేసుకొని ఇది సాధించగలమా లేదా అనే యొక్క వాస్తవాన్ని గమనిస్తూ ఒక కాలము లోపల చేయగలిగేదాన్ని మనము స్మార్ట్ గోల్ అంటాము. SMART, స్మార్ట్ గోల్ అంటాము. కానీ ఇప్పుడు దీన్ని స్మార్టర్ గోల్స్ అంటే ER అనే దాన్ని కూడా యాడ్ చేశారు. ఈ అంటే అగైన్ మనము దీన్ని ఇవాల్యుయేట్ చేసి, అంటే మనం చేస్తున్న పనిని సరైన దిశలోనే ఉందా, మనం అనుకుంటున్నటువంటి ఫలితాలను మనకి ఇస్తుందా లేదా అనే దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవటం. ఆర్ అంటే సపోర్ట్ మనము ఈ ఇవాల్యుయేట్ చేసుకుంటున్నప్పుడు సరిగా విధంగా వెళ్తుందో లేదో చూస్తున్నప్పుడు దాంట్లో ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోయినట్లయితే లేదు అంతా చాలా బాగా జరుగుతుంది అంటే దాన్నే కంటిన్యూ చేయటం, రీడూ చేసిన దాన్నే తిరిగి చేసుకుంటూ ముందుకు వెళ్ళటము. సో స్మార్ట్ గోల్ లేదు అంటే కనుక స్మార్టర్ గోల్ అనేసి మనము చూసుకుంటాం. ఇది ఎంత సింపుల్ కింద చెప్పాలి అంటే మనలో ఎక్కువ మంది హోమ్ మేకర్స్ కూడా ఉన్నారు కాబట్టి, లైక్ ఒక గెస్ట్ వస్తున్నారు అనుకోండి, ఇంటికి గెస్ట్ వస్తున్నట్లయితే కనుక హోమ్ మేకర్ గా ఉన్నటువంటి స్త్రీ తను ఈ రోజున ఏం వండాలి, స్పెసిఫిక్ గా తన దగ్గర ఐడియా ఉందా, నిర్దిష్టంగా ఐడియా ఉందా. ఇవాళ నేను వంకాయ వండుతాను, చికెన్ వండుతాను, నిర్దిష్టంగా ఉందా, ఖచ్చితంగా ఉంటుంది. దీనికి కొలత ఉందా, కొలత ఉంది. వస్తున్నది ఎంతమంది గెస్ట్లు, 4 గెస్ట్లు, కాబట్టి ఎంత ఉండాలి, 1/2 kg ఉండాలా, 1/2 kg ఉండాలా అనే దానికి కూడా ఉంది. ఇది అటైనబుల్లా, ఇది సాధించగలమా నేను దీన్ని సాధించగలను, ఎందుకంటే నాకు దీంట్లో ఇది చేసే విధానం తెలుసు నాకు, కాబట్టి దీన్ని నేను చేయగలుగుతాను, రుచికరంగా నేను వండగలుగుతాను. ఇది రియలిస్టిక్ ఏనా, ఇది వాస్తవమేనా, ఇది వాస్తవమే, ఇదివరకు కూడా నేను చేసి ఉన్నాను కాబట్టి ఇది నాకు చేయటము అంత పెద్ద ఇబ్బందికరమైనటువంటి విషయం కాదు. ఇది టైం బౌండేనా, ఇది టైం బౌండే, ఎందుకంటే వాళ్ళు 1 గంట కల్లా భోంచేస్తారు కాబట్టి నేను కనీసము 12:30 కల్లా వేడివేడిగా వారికి వడ్డించాలి అంటే 12:30 కల్లా నాది మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవాలి, లేదంటే దాన్ని ఏదో ఒక ఓవెన్ లో పెట్టి నేను దాన్ని వేడిగా ఉంచుకోవాలి. సో ఇంత చిన్న చిన్న విషయాల దగ్గర కూడా మనకి తెలియకుండానే వీటిని మనము ఈ స్మార్ట్ గోల్స్ ని మనము అవలంబిస్తున్నాం మన యొక్క జీవితంలో. మన ప్రయాణం కావచ్చు,
ఇంట్లో చేసే పనులు కావచ్చు. మీరు ఆలోచించండి, సపోజ్ ఇదే కనుక దేవుని విషయాన్ని దగ్గరికి వస్తున్నప్పుడు, దేవుని పనులను చేసే విషయంలో మనము ఇంకా ఎంత ఎక్కువగా ఇటువంటి స్మార్టర్ గోల్స్ కలిగి ఉండాలి అనే దాన్ని గమనించుకుంటే, ఎప్పుడైతే ఈ స్మార్ట్ గోల్స్ ని లేదా స్మార్టర్ గోల్స్ ని మనము పొందుపరుచుకుంటూ ముందుకు వెళ్తామో, అప్పుడు జరిగేటటువంటి అవకాశం ఏముంది అంటే, గుడ్ రిజల్ట్స్ అండ్ దెన్ బెటర్ రిజల్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఈ గుడ్ అండ్ దెన్ బెటర్ దేన్ని సూచిస్తుంది అంటే, ది బెస్ట్ ని సూచించేటటువంటి అవకాశం ఉన్నది. ద ద బెటర్ థింగ్ ఈజ్ యాడెడ్ విత్ ద గుడ్నెస్. అప్పుడు ది బెస్ట్, ఇంకా దాన్ని మించి అంటే మన దగ్గర ఉన్నటువంటి సర్వశక్తులు ఒడ్డి ఆ పని చేయటానికి మనకి అవకాశం కల్పిస్తుంది. అందువల్ల ప్లాన్ చేయాలి, స్మార్ట్ గోల్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. నా లైఫ్ లోనే నేను గనక చూసుకున్నట్లయితే 2000 నుంచి 2009 వరకు, 2009 నుంచి తర్వాతకి నేను చాలా క్లియర్ కట్ గా నా బిజినెస్ లో కావచ్చు, నా యొక్క పర్సనల్ లైఫ్ లో కావచ్చు, లేదా నేను ఆలోచించి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలలో రీఅడ్జస్ట్మెంట్ అవసరం అయ్యింది. ఆ అడ్జస్ట్మెంట్ నేను పొందుపరుచుకున్నందువల్ల నేను ఇంకొద్దిగా మంచిగా లేదా ఇంకొద్దిగా బెటర్గా ది బెస్ట్ థింగ్ చేయటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఓకే, మనం ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఇది నిజంగా దేవుని యొక్క విధానమేనా? అంటే ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి స్మార్ట్ గోల్స్ ఇవన్నీ కలిగి ఉండటము కరెక్టేనా? ఇది బిబ్లికలేనా అన్నటువంటి డౌట్ వచ్చినట్లయితే, ఇది డెఫినెట్ గా బిబ్లికల్. మనం చూసాం, విజన్ స్టేట్మెంట్ గురించి చూసాం మనము. హబకుక్ దగ్గర నుంచి మనం గమనించాం మనము. ఆ తర్వాత విజన్ లేని వాడు పెరిష్ అయిపోతాడు, నాశనం అయిపోతాడు, దేవుని వాక్కు లేని వాడు తిరిగి వెళ్ళిపోతాడు, అటు ఇటు తిరుగుతా వెళ్ళిపోతాడు అనేసి చూసుకున్నాం మనము. కాకుండా ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవునికి అసలు ఈ గోల్ దేవుని దగ్గర నుంచి మనకు అందించబడిందా లేదా అనేది కూడా మనం క్లియర్ కట్ గా గమనించవచ్చు. చూద్దాము, మన రక్షణ విషయంలో దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయాలను గమనించినప్పుడు మనకి దాంట్లో ఈ స్మార్ట్ గోల్ కనిపిస్తుంది. స్మార్టర్ కనపడదు. ఎందుకంటే దేవుడు ఇవాల్యుయేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, దేవుడు దాన్ని రీఅడ్జస్ట్ లేదా రీడూ చేయవలసినటువంటి అవసరం లేదు కాబట్టి. సో ఇట్ ఈస్ క్లియర్, దేవుడి దగ్గర స్మార్ట్ గోల్ ఉంటుంది, మనుషులందరూ కూడా స్మార్టర్ గోల్స్ వైపు నడవలసినటువంటి అవసరం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, స్మార్ట్ గోల్ దగ్గర కనుక ఆలోచించినట్లయితే కనుక, ఈ గోల్, దేవుని యొక్క గోల్ రక్షణ విషయంలో నిర్దిష్టమైనదేనా? 100% నిర్దిష్టమైనదే. ఏంటి అనుకున్నాడు ఆయన? మానవుల్ని చూశాడు, మానవుల యొక్క తీరుతెన్నులు చూశారు, మానవుడు ఏ రకంగా భ్రష్టు పట్టిపోతున్నాడు, ఏ రకంగా పాపములో కూరుకొని పోతున్నాడు, కనీసము ఒక్కడైనా నీతిమంతుడు దొరుకుతాడా అని చెప్పి దేవుడు చూసినప్పుడు ఎవరు కనపడలేదు. అటువంటి సమయంలో దేవుడు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రచించాడు. దాన్ని మనము మానవుల యొక్క రక్షణ, ఈ రోజున మనం మాట్లాడుకునేటటువంటి దేవుడు నన్ను రక్షించాడు అని చెప్పేటటువంటి మాట, మానవుల రక్షణను రచించాడు దేవుడు. ఇది కొలవగలిగేదేనా? ఎస్, దీన్ని ఖచ్చితంగా కొలవగలుగుతాము. ఏ రకంగా కొలవగలుగుతాము? ఎంతమంది దేవునికి నిజమైనటువంటి బిలీవర్స్ అన్నది దేవుని దగ్గర లెక్క ఉందా? ఉంది. ఎంతమంది దేవుణ్ణి ఉపయోగించుకుంటూ దేవుని కోసం పనిచేస్తున్నారు అనే లెక్క దేవునికి తెలుసా? ఖచ్చితంగా ఉంది. ఇది మెజరబుల్లే. దేవునికి ఆ కొలత ఉంది, దేవుని దగ్గర ఆ యొక్క లెక్క ఖచ్చితంగా ఉంది, ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే దేవుని చేత వాడబడుతున్న వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి ఎడాపెడా వాడుకుంటున్న వాళ్ళని కూడా మనము ఈ రోజున చాలా క్లియర్ కట్ గా గమనించవచ్చు. మరి ఇది అచీవబుల్లా?
అచీవబులేనా దేవుడు అనుకున్నది? ఇది సాధించగలడా దేవుడు అంటే, సాధించగలడు. ఎలా సాధించగలను అని చెప్పి ఆయన ఆలోచనలో ఏం చేశాడు అంటే, ఇది మనుషుల వల్ల కాదు, ఇది జంతువుల యొక్క వల్ల కాదు, ఇది కేవలము నా యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి వల్ల మాత్రమే జరుగుతుంది. ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము ఆ శిలువలో త్యాగభరితంగా ఇవ్వబడినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇది నా కుమారుడు చేయటానికి రెడీయేనా అంటే కుమారుడు సంసిద్ధత వ్యక్తం చేశాడు. సో ఇది అచీవబుల్ అనేది తెలుసుకుంటున్నాం మనము. ఇది రియలిస్టిక్కేనా? ఇది వాస్తవమేనా? లేకపోతే ఇది ఈ రోజున మన దగ్గర ఉన్నటువంటి ఊహ? మనము చదువుకున్నటువంటి 4 సువార్తల విషయంలో కూడా మనం చూస్తున్నప్పుడు టైమ్ అండ్ అగైన్ మనకి ఆ తర్వాత వచ్చినటువంటి పౌలు గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి అనేక మంది భక్తులు కావచ్చు, మనకిది ఎంత వాస్తవమో చెప్తూ వచ్చారు. ఏ రకంగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రావటాన్ని గమనించారో మనము చూసాము. ఏ రకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేస్తున్నాడో చూస్తున్నాం మనము. ఏ రకంగా మనము ఈ రోజున రిపెంటెన్స్ అన్న దానికి వాల్యూ ఎంత ఇస్తున్నామో మనకి తెలుసు. ఎందుకంటే మనకు తెలుసు, మనము పడిపోయేటటువంటి స్వభావం కలిగినటువంటి మనుషులము. అవకాశం దొరికినట్లయితే మన మనస్సు ఎప్పుడూ కూడా కీడును గురించి ఎక్కువగా ఆలోచించే మనస్సు మనది. లేదా స్వార్థపూరితమైనటువంటి మనస్సు. ఇతరులకి కీడు చేయాలి అని అనుకోకపోవచ్చు కొంతమంది. కానీ బేసికల్లీ మనసు స్వార్థపూరితమైనది అనేది తెలుసుకుంటున్నాం మనం. సో ఈ స్వార్థపూరితమైనటువంటి మనస్సును నుంచి ఒక రక్షకుని దగ్గరికి వెళ్ళటము, ఇతరుల యొక్క మంచి కోరుకోవటము అన్నది వాస్తవమేనా అంటే ఇది వాస్తవమే. ఎందుకంటే ఆయన రక్తము చేత ఆయన మనల్ని కడిగాడు. మనల్ని ఒక మచ్చ, డాగు, ఎటువంటి బ్లెమిష్ లేకుండా ఆయన ముందు ఆయన యొక్క వధువుగా మనల్ని స్వీకరించబోతున్నాడు అనేది అంతే రియలిస్టిక్ విషయము, అంతే వాస్తవమైనటు విషయము అనే దానిని ప్రభువారు తిరిగి లేచిన తర్వాత 500 మందికి పైగా కొంతమందికి కనిపించారు. సమాధులు తెరవబడ్డాయి. ఇది చరిత్ర కాదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ హిస్టరీ, బట్ ఇట్ ఈస్ హిస్ స్టోరీ. ఇది యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించినటువంటి నిజమైనటువంటి జరిగినటువంటి విషయము. దీన్ని ఎంతమంది చరిత్రకారులు ఇది ఒక అభూత కల్పన అనేది నిరూపించడానికి వెళ్ళి అందరూ కూడా బిలీవర్స్ అయి వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళనే గమనిస్తాం. మనం అనేక సాక్ష్యాలు విన్నాము. బైబిల్లో నేను ఏదో ఒక తప్పు వెతకటం కోసం ట్రై చేసిన తర్వాత నేను బైబిల్ చెప్పినటువంటి సత్యానికి నా మనస్సుని అప్పగించుకోవాల్సి వచ్చింది అనేసి చెప్పడాన్ని ఎంతో మంది మనం గమనిస్తాం. ఇట్ ఈస్ ట్రూ ఇన్ అవర్ కేస్ ఆల్సో. మన విషయాల్లో కూడా చాలా మంది విషయాల్లో ఇది నిజము. కాబట్టి ఇది రియలిస్టిక్, ఇది వాస్తవమైనది. ఈ రోజున ఇక్కడ మనం కూడుకున్నటువంటి మనము సాక్షులము అని చెప్పి పిలువబడుతున్నటువంటి మనమే దీనికి ఒక సాక్షులుగా ఉన్నాం మనము. ఇది రియలిస్టిక్. ఆయన యొక్క గోల్ ఏదైతే ఉందో మానవుల రక్షణ అన్నది, ఇది రియలిస్టిక్ అనేసి. టైం బౌండ్. దీనికి టైం ఉందా? దీనికి టైం ఉంది. ఎప్పుడు వరకు ఉన్నది? యేసుక్రీస్తు ప్రభు వారు మరలా తిరిగి రాబోతున్నారు. ఎప్పుడు? టైం చెప్పలేదు, ఆయన టైం చెప్పలేదు. కానీ తిరిగి వస్తారా అంటే ఖచ్చితంగా రాబోతున్నారు. తిరిగి రావటానికి ఆయన ఆనవాళ్ళు ఇచ్చారా? మత్తయి సువార్తల్లోనూ కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే గనక 2వ రోజు తర్వాత 3వ రోజు లోపల అన్న విషయాలు మనం చూస్తున్నాము. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఒక్కొక్క 1000 సంవత్సరాలు ఒక రోజుతో గనక ఈక్వలెంట్ గా చూసుకున్నట్లయితే 2 రోజులు అంటే 2000 సంవత్సరాలు అయ్యింది అనే లెక్క చూసుకున్నట్లయితే 2000 సంవత్సరము 2వ రోజు, 3000వ సంవత్సరము ఈ లోపల ఎప్పుడైనా సరే వచ్చే అవకాశం ఉంది అనేసి చరిత్రకారులు చెప్తున్నారు. కొంతమంది టైం చెప్పారు, అది వాస్తవం కాదన్నది తెలుసు మనకి. బట్ మనకు ఒక విషయం చాలా ఖచ్చితంగా తెలుసు,
ఆయన మొదటి రాకడ ఎంత వాస్తవమో ఆయన రెండవ రాకడ కూడా అంతే వాస్తవము. ఆయన రాబోతున్నాడు. దీనికి ఒక టైం లిమిట్ ఉంది. ఈ ఆయన తిరిగి రెండవసారి వచ్చిన తర్వాత రక్షణలోనికి వచ్చే అవకాశం ఉందా? లేదు. దట్ ఈస్ ద ఎండ్. రక్షణ ప్రణాళిక ఏదైతే ఉందో అక్కడితో ఎండ్ అయిపోతున్నది. ఆ తర్వాత ఎంత పశ్చాత్తాపడినా సరే కుదరదు అనేది చూస్తున్నాం మనము. దీనికి సాదృశ్యంగా మనిషి చనిపోయిన తరువాత లేదా ప్రభువు వారు రావడానికి రెండవసారి రావడానికి ముందు మాత్రమే జరగవలసిన ప్రక్రియ అనేది చూస్తున్నాం మనము. ఈ స్మార్ట్ గోల్ని మొత్తాన్ని ఆయన కృపలో బంధించాడు. దీంట్లో ఎక్కడ కూడా మానవుల యొక్క ప్రమేయము లేకుండా, మానవుల యొక్క పనులు లేకుండా ఆయన చూశాడు. ప్రమేయం ఏదైనా ఉంది మనుషులకు అంటే ఎస్ అనడం మాత్రమే మనం చేసినటువంటి పని. అవును దేవా, అవును రాజా అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడటం మాత్రమే మనము చేసింది. మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్లుగా ఈ ప్లాన్ ని మళ్ళీ ఇవాల్యుయేట్ చేయవలసిన అవసరం లేదు దేవునికి. ఈ ప్లాన్ ని తిరిగి రీఅడ్జస్ట్ చేయటము, రీడూ చేయటము అంటే తిరిగి ఇంకొకసారి యేసు ప్రభువుని పంపించటము, లేదు అంటే గనక ఇంకో వేరే ఏదన్నా చేయటము అన్నది ఏమీ లేదు. దిట్ ఈస్ ద ఫైనల్ ప్లాన్. దేవుడు ఏ పని చేసినా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి he got a smart goal there. సో ఇప్పుడు మనకైనట్లయితే గనక మనము స్మార్టర్ గోల్ వైపు చూడవలసినటువంటి అవసరం ఉన్నది. నేను 2000 సంవత్సరం వరకు ఉద్యోగం చేస్తూ ఉన్నాను. 2001వ సంవత్సరంలో నేను బిగిన్ చేసినప్పుడు నా దగ్గర ఒక రకమైనటువంటి విజన్ ఉండేది. అది ఏంటి అంటే ఒక మంచి కంపెనీ స్థాపించాలి. నేను ఏవైతే ఎంప్లాయీ కింద ఇబ్బందులు పడ్డానో అటువంటి ఎంప్లాయీ రిలేటెడ్ ఇబ్బందులు నా ఎంప్లాయీస్ పడకూడదు అనేటటువంటి ఊహతో వచ్చాను. నాకు ఆ రోజున నా జీతము సుమారుగా నాకు 36,000 రూపాయలు ఉంటే, ఆ 36,000 రూపాయలు నేను ఏదో రకంగా సంపాదించలేనా ఈ బిజినెస్ నుంచి అనేటటువంటి ఒక సంకుచితమైనటువంటి ఊహతో, అంటే దట్ మచ్ ఓన్లీ, అక్కడితో నా యొక్క ఊహ ఆగిపోయింది. దాంతో వచ్చాను. సో నిర్దిష్టంగా ఉందా అంటే దీంట్లో స్పెసిఫిక్ గోల్ ఉందా నా దగ్గర అంటే 100% మిస్ అయిపోయింది. దీన్ని ఎక్కడైనా మెజర్ చేయగలుగుతానా అంటే నేను మేబీ ఒక 50% వరకు మాత్రమే నేను మెజర్ చేయగలను అనేది నేను కనుక్కున్నాను. ఇది 2009లో నేను కనుక్కున్నాను నేను ఇది. ఆ తర్వాత దీన్ని నేను అచీవ్ చేయటానికి నా దగ్గర ఎటువంటి సాధకాలు ఉన్నాయి అంటే, ఓకే నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది, అయితే నాకు ఎంతమంది ఎంప్లాయీస్ నేను తీసుకోగలుగుతాను, ఎంతమంది ఎంప్లాయీస్ కి నేను సరైన సమయంలో సాలరీస్ ఇవ్వగలుగుతాను, వారికి వారి యొక్క నెల మొత్తం అవసరానికి సంబంధించేటటువంటి సాలరీ టైంకి ఇవ్వగలుగుతానా, ఇటువంటి విషయాల్లో నేను అటైనబుల్ సాధించగలనా అంటే క్వశ్చన్ మార్క్ ఉండేది. చూద్దాము ఏదో ఒక కలెక్షన్ వస్తుంది కదా, దాని నుంచి దీన్ని ఇలా అడ్జస్ట్ చేద్దాము, అలా అడ్జస్ట్ చేద్దాము అన్నటువంటి ఆలోచనే తప్పితే ఒక నిర్దిష్టంగా క్లియర్ కట్ గా ఇది నేను సాధించగలను, ఇది అటైనబుల్లే అని చెప్పి నేను అనుకోలేదు ఎప్పుడు కూడా. ఎప్పటికప్పుడు అది అది తెలియని విషయంగానే ఉండేది నాకు. అంటే రేపు పొద్దున ఏమి జరగబోతుంది అనేది తెలియని విషయంగానే ఉండేది. బట్ యెట్ నా దగ్గర ఒకటే ఒకటి ఉండేది. అదేంటి అంటే దేవుని యొక్క వాగ్దానం. ఆయన నాకు ఇచ్చినటువంటి వాగ్దానం. ఈ సముద్రం అనేటటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ రోజున నాకు దొరికినటువంటి ఒక చెక్క ముక్క అన్నమాట అది. అంటే అది చిన్నదో పెద్దది ఇదంతా నేను ఈ రోజున నేను క్లారిటీగా చాలా గ్రేట్ అని చెప్పగలుగుతాను కానీ, ఆ రోజున నా దగ్గర ఉన్నది మటుకు ఇట్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఐ హ్యాడ్ ఈజ్ ఎ ప్రామిస్ ఫ్రమ్ ద గాడ్. ఆ ప్రామిస్ నాకు నన్ను ఒక ముందడుగు వేయటానికి నన్ను ప్రోత్సాహపరిచింది. నన్ను పూణే లాంటి సిటీ నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ అడ్జస్ట్ అవ్వటానికి నాకు దేవుడు సహాయం చేశాడు. ఆ వచన భాగం ఏంటి అంటే,
కీర్తనల గ్రంథము 126వ కీర్తన 126వ కీర్తన 126వ కీర్తన 5, 6 వచనాలు ఎవరైనా చదువుతారా? నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఇది కన్నీళ్లు విడుచుచూ విత్తువారు. నేను నిజంగానే కన్నీళ్లు విడుస్తూ వచ్చా. ఎందువల్ల వచ్చాను అంటే, నేను ఆ రోజున ఇంకా ఎటువంటి కంపెనీ కోసం ట్రై చేస్తున్నా, నాకు ఎటువంటి జాబ్ దొరకట్లేదు. నేను యాక్చువల్గా ఆ కంపెనీలో, నేను ఏదైతే కంపెనీలో పనిచేస్తున్నానో దాంట్లోంచి తీసివేయబడ్డాను. అంటే నేను ఒక రకంగా ట్రిక్ చేయబడ్డాను నా మేనేజ్మెంట్ చేత. 2 పవర్స్ ఉండేవి నా కంపెనీలో. ఒక ఆయన నాకు ఫేవరబుల్ గా ఉండేవాడు, ఒక ఆయన నా మీద చాలా ఎక్కువ కోపంతో ఉండేవాడు. ఇది నేను తర్వాత తెలుసుకున్న విషయాలు. సో ఈ ఈ ఈ వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని నేను రికార్డ్ చేసినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి నాకు అది ఓన్లీ నోటి మాటగా వచ్చింది, కానీ రిటర్న్ గా రాలేదు. కాబట్టి నేను వాళ్ళకి తిరిగి మీరు ఈ మాట నాకు చెప్పారు అని చెప్పి చూపించి నన్ను నేను రక్షించుకోవటానికి నా దగ్గర ఎటువంటి సాక్ష్యము లేకపోయింది. కాబట్టి నేను చాలా కన్నీటితో బయటకు వచ్చాను ఆ కంపెనీ నుంచి. నేను చేయనటువంటి తప్పుకి నేను బయటకు రావాల్సిన అవసరం వచ్చింది. కన్నీళ్లు విడుచుచూ నేను, నా దగ్గర ఉన్న అమౌంట్ కూడా చాలా తక్కువ అమౌంట్, ఫ్యూ ల్యాక్స్ ఉందంతే నా దగ్గర. మేబీ అరౌండ్ నాకు బాగా గుర్తున్నట్లయితే గనక ఒక 2.5-3 lakh రూపీస్ అనుకుంటా, అంతే. వాళ్ళు సంతోషగానముతో పంట కోసెదరు. ఈ పంట కోయటము, నా యొక్క ఆలోచన ఎక్కడుంది పంట కోయటం గురించి? నేను ఎంతసేపు ఒకే దాని దగ్గర ఉన్నా. ఏంటి అంటే, నాకు ఆ 36,000 రూపాయలు లేకపోయినట్లయితే గనక నా పాపకి నేను ఎలాగ నేను పాలు కొనగలుగుతాను, ఎలాగ నేను రెంట్ కట్టగలుగుతాను, ఎలాగ నేను ఈ బిజినెస్ ని ముందుకు నడపగలుగుతాను అనేసి. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు. అంటే ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టినా సరే నేను అంత ధ్యాసగా ఖర్చు పెట్టాల్సిన రోజుల్లో ఉన్నప్పుడు, నన్ను వద్దు అని చెప్పినటువంటి శ్రీ సుందర్ అంకుల్ చెప్పారు పార్ట్నర్షిప్ వద్దని. నేను తిరిగి పార్ట్నర్షిప్పే చేశాను, మిడిమిడి జ్ఞానముతో, తెలియని జ్ఞానంతో. అతను, నా పార్ట్నర్ ఏమన్నా చాలా లావిష్ గా ఖర్చు పెట్టేవాడు, ఫ్లైట్ లో తిరిగేవాడు, నేనేమన్నా సెకండ్ క్లాస్ లో తిరిగేవాడిని. సో ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును. బట్ అది రియలైజ్ అవ్వటానికి నాకు ఆ 6-7-8 years చాలా టైం పట్టింది నాకు. సో అసలు ఈ స్మార్ట్ గోల్ గురించి నాకు తెలిసిందే లేదు, నేను నేర్చుకున్నది కూడా లేదు. అందువల్ల ఒక నిర్దిష్టమైనటువంటి ప్లాన్ లేదు. కొలత వేశానా ఎక్కడైనా అంటే కొలత వేయలేదు. ఇది సాధించగలనా అంటే నా మనసు ఎప్పుడు కూడా ఈ 36,000 రూపాయలు వస్తే చాలు, నా కుటుంబము ముందుకు జరిగితే చాలు, జాగ్రత్తగా జరిగితే చాలు, చదువు చెప్పించగలిగితే చాలు నా పాపకి అన్నటువంటి ఆలోచనే తప్పితే ఇంకా భవిష్యత్తును చూడలేకపోతున్నాను. అక్కడ స్టక్ అయిపోయి ఉన్నాను. బట్ ఈ ప్రామిస్ ఏదైతే ఉందో, ఒకానొక దినమున ఇది జరగబోతుంది అనేటటువంటి ప్రామిస్, ఈ ప్రామిస్ ని మటుకు మేమిద్దరము, నేను నా భార్య ఇద్దరము కూర్చొని చాలా గట్టిగా పట్టుకున్నాము. అది చాలా ఎంత గట్టిగా పట్టుకున్నాము అనేది ఈ రోజున నేను ఆలోచిస్తుంటే నాకు అర్థమవుతున్నది. ఆ రోజున దేవుడు అంత కాన్ఫిడెన్స్ ఆయన యొక్క ప్రామిస్ మీద ఇచ్చినందులకు దేవునికే మహిమ నిజంగా. సో ఈ రకంగా నేను ముందుకు సాగటం బిగిన్ చేశాను. ఇది అసలు వాస్తవమేనా? ఇదంతా జరిగేదంతా కూడా ఇది రియలిస్టిక్కేనా? ఇది జరిగే అవకాశం ఉందా అని ఆ రోజు నేను ఆలోచించినప్పుడు, నా దగ్గర అగైన్ ఉన్నది ఒకటి. దేవుడు నాకు ఎందుకో తెలియదు ఒక విశేషమైనటువంటి నాలెడ్జ్‌ని ఇచ్చాడు. దేని గురించి అంటే బాడీ పార్ట్స్ గురించి.
ఎనాటమీ, బాడీ గురించి, హార్ట్ లేదా లంగ్స్, లేదు అంటే కిడ్నీ, లేదు అంటే గనక ఐస్, బాడీ పార్ట్స్ మీద నాకున్నటువంటి అవగాహన చాలా ఎక్కువ. ఒక్కొక్కసారి నా యొక్క అవగాహనే నా యొక్క కిడ్నీ పోవటానికి కూడా హెల్ప్ చేసింది అనుకుంటాను నేను. మన అనుభవం ఆల్వేస్ మంచి చేయదు అనే దానికి ఇది ఎగ్జాంపుల్ మళ్ళీ. ఎందుకంటే ఆ అవగాహనలో ఏం చేశాను అంటే, నేను నాకంటే ఎక్కువ అవగాహన కలిగిన వాళ్ళు ఉంటారు, నాకంటే ఎక్కువ నాలెడ్జ్ కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా నేను సలహా తీసుకోవాలి అని అనుకోలేదు నా డయాబెటీస్ వ్యాధి గురించి. సో వి నీడ్ టు ఐఎమ్ ఎ లెసన్ ఫర్ యూ. నేను ఒక ఎగ్జాంపుల్ కింద మీ ముందు నుంచొని ఉన్నాను. ఇది వాస్తవమేనా, ఇది నిజంగా రియలిస్టిక్ ఏనా, ఇది జరుగుతుందా అన్న దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నా దగ్గర ఉన్నది కేవలము దేవుడు నాకు ఇచ్చినటువంటి నాలెడ్జ్, నాకు తృష్ణ, ఒక ప్యాషన్ ఇచ్చాడు బాడీ గురించి నేను నేర్చుకోవటంలో. ఆ బాడీ నేర్చుకోవటంతో పాటు ఏ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది, ఏ పార్టీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటది అనే దాన్ని నేను చాలా ఎక్కువ స్టడీ చేశాను. విచ్ మీన్స్ ఆల్మోస్ట్ ఆల్ లైక్ ఐ వుడ్ సే, ఈ కోవిడ్ టైంలో కూడా డాక్టర్ భానుప్రకాష్ గారితో వారి సహాయంతో దెన్ వి ఇన్వెంటెడ్ ఎ కిట్, అండ్ నేను ఆల్మోస్ట్ ఆల్ లైక్ ఒక 10,000 కుటుంబాలకి ఈ కిట్ పంపించడానికి, వాళ్ళల్లో ఎవరు హాస్పిటల్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వాళ్ళని కాపాడటానికి ఆ విశేషమైనటువంటి జ్ఞానము హెల్ప్ చేసింది. సో ఇట్ వాజ్, అదొక్కటే ఉంది నా దగ్గర, రియలిస్టిక్ గా వాస్తవంగా నా దగ్గర ఉన్నది అదొక్కటే తప్పితే మిగతాది ఇది సాధించగలనా లేదా, ఇది అవుతుందా లేదా, ఇది వాస్తవమేనా నేను చేస్తున్న బిజినెస్ అంటే గనక నా దగ్గర సరైనటువంటి ఆలోచన లేదు. అటువంటి కండిషన్ లోనే ఒక 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 చిన్న ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్ లో. మేము ఒక లిమిటెడ్ కంపెనీని పెట్టాము, బియోలా బయోమెడిక్స్ లిమిటెడ్ అనే కంపెనీని. దాంట్లో మేము 4 డైరెక్టర్స్ కింద ఉండేవాళ్ళం మేము. ఆ 4 డైరెక్టర్స్ లో ఒక విషయం దాని దగ్గర చిన్న పొరపొచ్చలు వచ్చినాయి. నేనంటాను, మిథైల్ కోబాలమిన్ అనేటటువంటి ఒక ప్రోడక్ట్, మీరు కొంతమందికి తెలిసి కూడా ఉండొచ్చు, ఈ ప్రోడక్ట్ మీరు వాడుతూ కూడా ఉండొచ్చు. ఈ ప్రోడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయాలి అని నేను అంటాను. మిగతా ఒక ఆయన అంటాడు, నాతో పాటు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అనుభవం ఉన్న అతను, ఇది చాలా మంది చేశారు ఆల్రెడీ, మార్కెట్ లో ఉంది, ఇది చెయ్యొద్దు అంటాడు. నేనంటాను, చాలా మంది ఉన్నారు అంటే చాలా మంది దీనిలో ఉన్న మంచిని చూడగలిగారు కాబట్టి మనం కూడా ఎంతో కొద్దిగా షేర్ తీసుకోవచ్చు, మనం చాలా ఎక్కువ అమ్మలేకపోవచ్చు కానీ షేర్ తీసుకోవచ్చు అని నేను అన్నాను. నేను ఎక్కువ పట్టుబట్టినందువల్ల ఏం జరిగింది అంటే, అది నువ్వు ఒక పని చెయ్యి, మనది బియోలా బయోమెడిక్స్ లిమిటెడ్ లో నువ్వు డైరెక్టర్ కదా, నువ్వు బియోలా బయోమెడిక్స్ లిమిటెడ్ లేకుండా నీవు ఒక కంపెనీ ఓపెన్ చేసుకో, దాంట్లో నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకో, మాకు ఒక 5% దాంట్లోంచి లాభం ఇవ్వు. అంటే నీకు వచ్చేది రూపాయికి అయినట్లయితే మా దగ్గరికి తెప్పించాన్ని, మా దగ్గర నుంచి నువ్వు దాన్ని ₹5 కొనుక్కుంటావు, 5% మాకు ప్రాఫిట్ ఇచ్చి మా పేరెంట్ కంపెనీకి అని అన్నారు. ఇది ఎంత మంచి విషయం జరిగింది అంటే, ఈ విషయం ద్వారా ఆ రోజున నేను అనుకున్నాను, అరే 5% పోతుంది అని అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఎంత మంచి జరిగింది అంటే, దాంట్లో నేను ఇండివిడ్యువల్ గా అనేక ప్రొడక్ట్స్ ఆ రకంగా ఇంట్రడ్యూస్ చేయటానికి, అంటే వాళ్ళ యొక్క ఓకే అవసరం లేదు నాకు ఇంకా. అంటే డైరెక్టర్స్ మీటింగ్ చేసి ఇది చెయ్యాలా వద్దా అన్నది అవసరం లేదు. నాకు కావాల్సిన ప్రొడక్ట్ నేను ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సింది 5% కాబట్టి ఆ తర్వాత 5% ఇచ్చివేయచ్చు. ఇది ఒక గొప్ప డోర్ ఓపెన్ అయింది అంటారు చూసారా, ఆ డోర్ ఆల్మోస్ట్ ఆల్ 2007-8 లో ఓపెన్ అయింది నాకు. ఆ డోర్ ఓపెన్ అవటము అక్కడి నుంచి దేవుడు నన్ను ఒక రకంగా చెప్పాలి అంటే, నువ్వు దాంట్లో ఉండకూడదు అని చెప్పినా సరే నువ్వు దాంట్లోనకే వెళ్తున్నావు. అందువల్ల దాంట్లోకి వాళ్ళే మనుషులకే ఒక ఆలోచన ఇచ్చి నా మిగతా డైరెక్టర్స్ కి నన్ను దేవుడు బయటకు వచ్చేటట్టు చేశాడు.
ఈ రోజున తలుచుకుంటే దేవుని యొక్క ప్రణాళిక ఒళ్ళు గగుర్పాటేస్తుంది నాకు. ఇది నేను ఆలోచించింది కాదు, వాళ్ళే ఆలోచించారు. వాళ్ళకు అటువంటి ఆలోచన ఇస్తాడు. రాజుల యొక్క హృదయములు దేవుని చేతిలో నీటి కాలువల వలె అటు ఇటు తిప్పుతాడు అనేటటువంటి వాక్యం ఉంది బైబిల్లో. ఐ డోంట్ రిమెంబర్ వేర్ ఇట్ ఈస్, బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బైబిల్. మనుష్యుల యొక్క హృదయాలు, ఆలోచనలను దేవుడు నీటి కాల్వల వలె తనకు కావలసినట్టు తిప్పుతాడు. సో దాట్ తనను ప్రేమించే వారికి సమస్తమును కూడి మేలు జరగటం కోసము. వండర్ఫుల్. ఇది నాకు వాస్తవముగా జరిగినటువంటి విషయం. దీనికి ఏదన్నా టైం బాగుంటుందా అని నా యొక్క గోల్ కి నన్ను నేను చూసుకుంటున్నప్పుడు టైం బౌండ్ అంటూ ఏమీ లేదు. కానీ నా దగ్గర ఒకే ఒకటి ఉంది. టైం విషయం దాని దగ్గరికి వచ్చేసరికి దేవుడు నాకు నేర్పించినటువంటి ఆ 10 ఆజ్ఞల్లో 3వ ఆజ్ఞ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నేను చేయటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. 3వ ఆజ్ఞ అందరికీ గుర్తుందా? సామెతలు 3వ ఆజ్ఞ ఎవరికైనా గుర్తుందా? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పగలుగుతారా? 3వ ఆజ్ఞ నిర్గమకాండంలో వస్తుంది కదా మనకి, 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞల్లో 3వ ఆజ్ఞ. మీరు పరిశుద్ధ దినమును, మీరు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించవాలని. కరెక్ట్. ఇది 28వ వచనములో వస్తది. మీరు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలను. ఇది నిర్గమకాండము 28. నెక్స్ట్ వచనం ఏముంది? ఎవరికన్నా ఐడియా ఉందో? 9వ వచనము. 6 దినములు కష్టపడి. మిగతా 6 దినములు పని చేయమని చెప్పలేదు దేవుడు. ఏమని చెప్పాడు? కష్టపడి పని చేయండి. కష్టపడి అంటే టోటల్ నీకున్న ఫ్యాకల్టీస్ అన్ని కూడా, నీ మనస్సుని కేంద్రీకరించు, నీ సత్తువుని కేంద్రీకరించు, నీకున్న ప్రతిదీ కూడా కేంద్రీకరించి ఫోకస్ చేసి పనిచేయమన్నాడు. ఇది నాకు చాలా నచ్చినటువంటి, అంటే నేను నా మనసులోకి తీసుకున్నటువంటి విషయము. ఆ కాలంలో జనాలందరూ కూడా స్మార్ట్ వర్కింగ్ అంటే తెలివిగా పనిచేయాలి అని అంటున్నప్పుడు నాకు దేవుడు నేర్పించింది ఏంటి అంటే, కష్టించి పనిచేయాలి, అతి ఎక్కువ కష్టం పడాలి. కావాలి అంటే ఆ పడుతున్న కష్టానికి స్మార్ట్నెస్ ని యాడ్ చేద్దాం. మెలకువలు కష్టమునకు యాడ్ చేద్దాము. ఇది నన్ను కొంతమంది యొక్క హృదయాలను తెలుసుకోవటానికి కూడా సహాయం చేసింది. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఎటువంటి వ్యక్తి అనేది తెలుసుకోవటం అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. కానీ బైబిల్లో ఉన్నటువంటి ప్రమాణాలు, ఒకానొక ప్రమాణం ఏంటి అంటే ఇది, ఈ 3వ ఆజ్ఞ నాకు హెల్ప్ చేసింది. ఎలాగా అంటే, నేను వాళ్ళని అడుగుతాను, మీరు రోజుకి ఒక 8 మంది డాక్టర్లని చాలా, అంటే మనకి ప్రతి డాక్టర్ రాసే విధముగా, ప్రతి డాక్టర్ గారు మనకి ప్రిస్క్రిప్షన్ ఇచ్చే విధముగా కలవటానికి ఇష్టపడతారా? అటువంటి స్మార్ట్నెస్ తో కలవడానికి ఇష్టపడతారా? లేదా ప్రతిరోజు 10 మంది డాక్టర్లని కలవటానికి ఇష్టపడతారా అని అడుగుతాను. సాధారణంగా వాళ్ళు ఏమంటారు అంటే, నాకు 8 మందిని ఎఫెక్టివ్ కాల్స్, మనకి రిజల్ట్ వచ్చేటటువంటి కాల్స్ చేయటానికి మేము ఇష్టపడతాము అంటారు. అక్కడ నాకు వాళ్ళ యొక్క కొద్దిపాటి సోమరితనం నాకు తెలుస్తూ ఉంటది. ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ 8 ఎఫెక్టివ్ కాల్స్, మేక్ ఆల్ 10 కాల్స్ ఎఫెక్టివ్. నువ్వు చేయవలసిన 10 డాక్టర్ల దగ్గర కూడా నువ్వు స్మార్ట్నెస్ ని అప్లై చేసేటటువంటి అవకాశం ఉంది. బైబిల్ మనకి ప్రతి విషయంలోనూ మనకి టీచ్ చేస్తూ ఉంటుందండి. మన జీవన విధానము ఎలా ఉండాలి, ప్లస్ ఇంపార్టెంట్లీ ఎలా ఉండకూడదు అనేది చాలా ఖచ్చితంగా
చెప్తూ ఉంటుంది మనకి. సో ఇలా కొనసాగుతున్నప్పుడు నా యొక్క గోల్స్ విషయంలో, స్మార్ట్ గోల్స్ విషయంలో 2009లో నేను హగై ఇన్స్టిట్యూట్ జాయిన్ అవటం జరిగింది. అక్కడ నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అండ్ దెన్ నేను వాటిని ఆచరించడం బిగిన్ చేశాను. నా యొక్క గోల్స్ రాసుకోవటం బిగిన్ చేశాను. ఫ్యూచర్లో నేను ఏం చేస్తాను, ఎలా చేస్తాను అనేది అకార్డింగ్ టు దిస్ స్మార్ట్ గోల్. అండ్ దెన్ ఐ యాడెడ్ స్మార్టర్, ఈఆర్ ఆల్సో. ఎందుకంటే నాకు అవసరం ఈఆర్, ఇవాల్యుయేట్ చేయాలి నేను చేస్తున్నది సరిగా నడుస్తుందా లేదా అనేసి. సరిగా నడవకపోతే రీఅడ్జస్ట్ చేయాలి, సరిగా నడుస్తుందంటే దాన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఎంతమంది ఎంప్లాయీస్ ఉండాలి, ఎటువంటి క్వాలిటీ మెడిసిన్స్ నేను మార్కెట్లో సప్లై చేయాలి, క్వాలిటీ మెడిసిన్ తయారు చేయడానికి నేను ఎటువంటి కంపెనీస్ దగ్గరికి వెళ్ళాలి, కంపెనీల్లో నేను చూడవలసినటువంటి ప్రమాణాలు ఏంటి, ఎటువంటి ప్రిన్సిపల్స్ వాళ్ళు పాటిస్తున్నారు, వాళ్ళు రా మెటీరియల్స్ ఎక్కడి నుంచి కొంటున్నారు, లేదా వాళ్ళు ఎక్కడి నుంచి కొంటే మంచిది అనేది నేను చెప్పగలగాలి, ఎంత టర్న్ ఓవర్ చేయాలి, నేను సంవత్సరానికి ఎంత టర్న్ ఓవర్ చేయాలి, నేను ఈ టర్న్ ఓవర్ చేసిన డబ్బుతో నేను ఏం చేయాలి, వీటన్నిటిని కలిపి నేను నా యొక్క స్టేట్మెంట్ రాసుకున్నాను. నా విజన్ స్టేట్మెంట్ రాసుకున్నాను. నా విజన్ స్టేట్మెంట్ చాలా పెద్దదిగా ఉంటది. బట్ ఆఖరికి వచ్చేసరికి అది ఈ ఒక్క దాంట్లో వచ్చేస్తుంది. నా స్లోగన్ ఏంటి అంటే, we cannot define success without you. దాన్ని నేను చిన్నదిగా సక్సెస్ విత్ యూ అన్నాను. సక్సెస్ లో ఉన్నటువంటి యూని పక్కన తీసి దాన్ని పక్కన పెట్టి నేను సక్సెస్ స్పెల్ చేయాలి అంటే we cannot spell success without you. So it is my ఒకానొక విజన్ స్టేట్మెంట్ నాకు ఇది. అంటే మనము దేంట్లో అయినా సరే సాధించే వారిగా ఉండాలి అంటే మనతో ఉన్న వారిని కూడా మనతో పాటు తీసుకెళ్ళగలిగితేనే, మనం అనుకుంటున్న దాన్ని వారితో చెప్పగలిగితేనే, వారు దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితేనే మనము అనుకున్న విధానములో అనుకున్నది అనుకున్నట్లుగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నది. సక్సెస్ అన్నది ఇట్ ఈస్ అబౌట్ గ్రోత్, ప్రోగ్రెస్ అండ్ దెన్ కమ్స్ సక్సెస్. ఆ రకంగా ఇది సాధ్యపడుతుంది అనేది నేను నేర్చుకున్నాను. రెండవదిగా మిషన్ స్టేట్మెంట్ కింద నేను డిఫైనింగ్ సింబయోటిక్ రిలేషన్షిప్. సింబయోటిక్ రిలేషన్షిప్ అంటే ఒక రిలేషన్షిప్ లో గనక ఇద్దరు ఉన్నట్లయితే ఆ ఇద్దరూ కూడా లాభపడాలి. ఇప్పుడు వరకు లేదా అప్పటి వరకు నేను చూసినటువంటి కంపెనీల్లో నేనేం చూస్తూ ఉన్నాను అంటే చాలా ఎక్కువ శాతం 90% కంపెనీస్ తీసుకుంటాయి ప్రాఫిటబిలిటీ, 10% పంచుతాయి మిగతా వారి కోసం అనేసి. అలా ఉండకూడదు. ఎందువల్ల ఉండకూడదు అంటే ఎప్పుడైతే ఎదుట వ్యక్తి కూడా ఈ యొక్క సక్సెస్ లో పార్ట్ అవుతాడో, ఈ రిలేషన్షిప్ లో అతను కూడా ఒక పార్ట్నర్ అవుతాడు. అలా పార్ట్నర్ అయినప్పుడు అతను పనిచేసే విధానము, దానికోసము నేను అతని మీద నిఘా పెట్టవలసినటువంటి అవసరం ఉండదు. సెల్ఫ్ ప్రొపెల్డ్ అంటాం మనము. అతనంతటా అతనే అతని పనులను చేసుకునే విధంగా, అతనంతటా అతనే ఉన్నతంగా చేసే విధముగా, మరి మంచిగా చేసే విధముగా అతనికి ఉండే మోటివేషన్ ఏంటి అంటే ఆ రిలేషన్షిప్ లో అతను కూడా ఇఫ్ నాట్ ఈక్వల్ బట్ మార్కెట్ కంటే ఎక్కువగా అతనికి లాభము రావాలి. వచ్చినప్పుడు అతను ఖచ్చితంగా మనతో పాటు ఉంటాడు, మన విజన్ ని షేర్ చేసుకుంటాడు. షేర్ చేసుకున్నందువల్ల మనతో పాటు కలిసి నడిచేటటువంటి అవకాశం ఉన్నది. సో ఇది 2009లో నేను ఏం చేయదలుచుకున్నాను, ఎలా చేయదలుచుకున్నాను, నా ఫ్యామిలీలో ఉండవలసినటువంటి గోల్స్ ఏంటి, నా బిజినెస్ లో ఉండవలసినటువంటి గోల్స్ ఏంటి, ఆ తర్వాత నా యొక్క
ఎంప్లాయీస్ దగ్గర నేను పెట్టవలసినటువంటి ఎఫర్ట్స్ ఏంటి, నేను ఎటువంటి గోల్స్ కలిగి ఉండాలి, ఆ తర్వాత నా యొక్క మినిస్ట్రీలో నేను చేయవలసినటువంటి పనులేంటి, ఇవన్నీ కూడా నేను రాసుకోవటం జరిగింది. అండ్ దట్ డెఫినెట్లీ హెల్ప్డ్ మీ. అది చాలా హెల్ప్ చేసింది నాకు. బెటర్ నుంచి బెస్ట్ అవ్వటానికి నాకు ఇది చాలా హెల్ప్ చేసింది. టుడే ఈ రోజున ఐ కెన్ సే ప్రౌడ్లీ ఏమని చెప్పగలను అంటే, డెఫినెట్ గా కొద్దిగా గర్వంతో పాటు చెప్పగలుగుతాను ఆ మాట. ఏంటి అంటే, ఈ యొక్క బైబిల్ నుంచి తీసుకున్నటువంటి ఈ సూత్రాలు, వీటిని పాటించటం ద్వారా ఖచ్చితంగా ఈ గోల్స్, ఈ స్మార్ట్ గోల్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా, స్మార్టర్ గోల్స్ ద్వారా కాన్సెప్ట్ ద్వారా చాలా లాభపడ్డాను అనేది మట్టుకు వాస్తవమైనటువంటి విషయం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ మీ, ఇట్ ఈస్ అబౌట్ అదర్స్. మిగతా వాళ్ళందరూ కూడా, నాతో పాటు ఉన్నటువంటి అనేక మంది ఎవరైతే ఉన్నారో అనేక మంది లాభపడ్డారు ఈ యొక్క ఎంటర్ప్రైజ్ ద్వారా. ఇది దేవునికి మహిమ చెల్లించేటటువంటి విషయం. దేవుడే కనుక ఇవన్నీ కనుక నేను నేర్చుకునే అవకాశం నాకు ఇవ్వకపోయినట్లయితే, నన్ను రక్షించుకోకపోయినట్లయితే గనక, లేదా ఆయన నాకు తెలియకుండానే తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి మేలు చేశాను అనేది ఏ రకంగా సాధ్యపడుతుంది అనేది నాకు లైఫ్ లో దేవుడు చాలా క్లియర్ కట్ గా నాకు హెల్ప్ చేశాడు దేవుడు. సో ఇది పాసిబిలిటీ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చేయవలసిందల్లా ఏంటి అంటే, తెలుసుకున్న తర్వాత ఇవన్నీ కూడా అవలంబించటానికి ప్రయత్నం ఉండాలి. మన దగ్గర నుంచి ప్రయత్న లోపం ఉండకూడదు. అంటుంటారు కదా, గాల్లో దీపం పెట్టి వదిలేయకూడదు అనేసి. మనం చేయగలిగింది ఖచ్చితంగా మనము చేయగలగాలి. దేవుని యొక్క సార్వభౌమత్వం ఒక సైడ్ ఉన్నట్లయితే, రెండవ సైడ్ లో డెఫినెట్ గా మానవుని యొక్క బాధ్యత లేదా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనేది తెలుసుకోవాలి. నా మినిస్ట్రీ గోల్ ఒక్క దాని గురించి మీతో పంచుకుంటాను. అది ఒక్కటే పంచుకుంటాను నేను, బికాస్ అది మనకి ఇంపార్టెంట్ కాబట్టి. నేను 2009లో నా గోల్స్ రాసుకోవటం బిగిన్ చేసిన తర్వాత ఒక 3 నుంచి 4 నెలలు పట్టింది నా గోల్స్ రాసుకోవటానికి. నాకు ఆ టైంలో వచ్చినటువంటి ఆలోచన, దేవుడిచ్చినటువంటి ఆలోచన ఏంటి అంటే, ఇది ఎలాగైతే ఈ హగా ఇన్స్టిట్యూట్ ఆపరేట్ చేస్తుందో అదే విధముగా నాకు వచ్చినటువంటి లాభంలోంచి, బిజినెస్ లోంచి లాభంలోంచి నేను కూడా ఒక టీచింగ్ ఇన్స్టిట్యూట్ పెడతాను. ఆ టీచింగ్ ఇన్స్టిట్యూట్ లో అనేక మంది ఫ్యాకల్టీ వస్తారు. వచ్చి వాళ్ళు రకరకాల సబ్జెక్ట్స్, స్టూడెంట్స్ కి కావచ్చు, లేదా హోమ్ మేకర్స్ కి కావచ్చు, లేదు అంటే గనక ప్రొఫెషనల్స్ కి కావచ్చు. అంటే నాట్ ఓన్లీ బిలీవర్స్ బట్ మెనీ పీపుల్ విల్ కమ్ అండ్ దెన్ దే విల్ ట్రై టు లెర్న్ థింగ్స్ అనేసి నేను అనుకున్నాను. తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో నేను ఆ స్థలము వెతకటము ఇవన్నీ చేస్తున్నప్పుడు దెన్ ఐ రియలైజ్ దట్ ఇది చాలా వ్యయంతో కూడుకున్నటువంటి పని. నేను అనుకున్న బడ్జెట్ ఇది పొసగట్లేదు ఒకటి. రెండవది నేనేం గమనించాను అంటే, అంత అమౌంట్ తీసుకొని వెళ్ళి ఒక చోట పెట్టే కంటే కూడా అంతకంటే బెటర్ ఫెసిలిటీస్ మనకి హోటల్ రూపంలో దొరుకుతున్నాయి. హోటల్తో మనము టైఅప్ చేసుకున్నట్లయితే బెటర్ రేట్స్ వస్తున్నాయి మనకి. ఇయర్కి ఇన్ని ప్రోగ్రాంలు ఇస్తాము అనేసి మనము టైఅప్ చేసుకొని ఒక అగ్రిమెంట్ చేసుకున్నట్లయితే మంచి రేట్లు వస్తున్నాయి మనకి. ఈ అమౌంట్ ని మనము ఇంకొద్దిగా మంచిగా వాడచ్చు అనేది నేను తెలుసుకోగలిగాను. చూడండి, నా దగ్గర స్మార్ట్ గోల్ ఉంది. స్పెసిఫిక్, మెజరబుల్, అటైనబుల్, రియలిస్టిక్, టైం బౌండ్ ఉన్నాయి నా దగ్గర. కానీ ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఇవాల్యుయేట్ చేసుకున్నప్పుడు స్మార్టర్ గోల్లో ఈ దగ్గర ఇవాల్యుయేట్ చేసుకున్నప్పుడు నేను రీఅడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. సో నో, అది చెయ్యను నేను. దాని బదులు ఈ లంసమ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని నేను కనీసం ఒక 4-5 కిలోమీటర్ల పారామీటర్లో ఎక్కడా కూడా చర్చ్ లేని ఏరియా చూసి అక్కడ మనము ఒక చర్చ్ బిల్డింగ్ నెలకొల్పుదాం అనేసి. కింద ఫ్లోర్ లోనేమన్నా నా యొక్క గోడౌన్ ఉంటది, ఫస్ట్ ఫ్లోర్ లో నా పాస్టర్ గారు ఉంటారు, సెకండ్ ఫ్లోర్ లోనేమన్నా మా యొక్క ప్రేయర్ హాల్ ఉంటది అనేదాన్ని.
సో ఇది ప్లాన్ చేసిన దానికంటే కూడా దేవుడు 2016 సంవత్సరానికల్లా దీన్ని టోటల్ గా కంప్లీట్ అవటానికి హెల్ప్ చేశాడు. 8th యానివర్సరీ మొన్నే చేశారు అది. అండ్ ఐ థాట్ కి దీని మీద నా యొక్క అజమాయిషి ఉండకూడదు, ఐ షుడ్ ఓన్లీ సపోర్ట్ ఇట్. కాబట్టి నేను దీన్ని ఏం చేశాను అంటే, మా ఫెలోషిప్ ఏదైతే ఉందో మా ఫెలోషిప్ కి చెప్పాను, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్, మీరు చూసుకోవాలి దీన్ని. అంటే వాళ్ళు పాస్టర్ని ఇచ్చారు, వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తారు, వాళ్ళ ప్రకారము వాళ్ళు నాకు టైం టేబుల్ వేసి ఇస్తారు. సుధాకర్ నువ్వు ఈ రోజు మాట్లాడాలి, లేదా ఈ నెల నీకు అసైన్మెంట్ లేదు అనేసి విషయాలు. అంటే టోటల్ గా దీంట్లో నాది కానీ నా భార్యది కానీ ఎక్కడా కూడా ప్రమేయము లేదు. బిల్డింగ్ ఒక్కటే మా పేరు మీద ఉంటది తప్పితే ఇంకా ఎక్కడా కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు. అక్కడ అయ్యే ప్రతి ఖర్చు మేము భరించాలి, లేదా మా బిజినెస్ భరించాలి. బట్ మిగతా అన్ని కూడా మేము అక్కడ యాజ్ ఎ నార్మల్ వన్ ఆఫ్ ద ఎల్డర్ కింద నేను కూడా అక్కడికి వెళ్ళటము జరుగుతున్నది. సో దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్. అండ్ దెన్ అది దేవుడు 2016 సంవత్సరంలో చేయగలిగారు. 7 మందితో బిగిన్ అయినటువంటి ఆ సహవాసము ఈ రోజున 40+ మంది ఆరాధించటానికి వస్తున్నారు ఈ రోజున ఆ యొక్క దాని దగ్గరికి. సో ఆ అమౌంట్ ని అలాగా నేను రీఅడ్జస్ట్ చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. బట్ యెట్ కంటిన్యూస్ గా మంత్ బై మంత్ ప్రాఫిట్ వస్తూ ఉంటది. సో వాట్ ఐ నీడ్ టు డూ అబౌట్ దిస్? సో దేవుడు నాకు చూపించాడు, ఇదిగో ఈ బైబిల్ కాలేజ్, ఇదిగో ఇది ఒక హగా ఇన్స్టిట్యూట్, దీనికి నువ్వు ఇవ్వాలి, ఇదిగో ఈ కొంతమంది పూర్ పాస్టర్స్ ఉన్నారు, వీళ్ళని నువ్వు ఎంచుకొని వాళ్ళకి నువ్వు నెల నెల నువ్వు చేయాల్సింది చేస్తూ ఉండాలి. బట్ యెట్ ఎవరైతే నీ దగ్గరకు వచ్చి చేస్తారో అక్కడ వాళ్ళకి వాళ్ళు అనుకొని రావచ్చు కనుక వాళ్ళకి ఒక అవసరము నిజంగానే 1000 రూపాయలు ఉండొచ్చు కాక, కానీ అది నీ ప్లాన్ లో లేదు. నీ ప్లాన్ లో లేనప్పుడు కనీసం కొద్దిగా సహాయం చేసేటట్లుగా నీ చెయ్యి ఎప్పుడు కూడా పైన ఉంచేటట్లుగా చూసుకో అన్నది మటుకు దేవుడు నాకు నేర్పించినటువంటి పాఠం. అంటే దీంట్లో స్టివర్షిప్ నేర్పించాడు దేవుడు, గృహ నిర్వాహకత్వం నేర్పించాడు, జాగ్రత్తలు నేర్పించాడు. రైట్, ఎవరి ముందు ముత్యాలు చల్లకూడదు అన్న విషయాన్ని నేర్పించుకుంటూ తీసుకొచ్చాడు దేవుడు. ఎక్కడెక్కడ నా యొక్క వేర్ ఐ విల్ బి ఆఫ్ సమ్ హెల్ప్, అంటే నేను ఎక్కడ కొన్ని సార్లు నాకు అనిపిస్తుంది ఇక్కడికి నేను ఉన్నా ఒకటే, అక్కడికి నేను వెళ్ళకపోయినా ఒకటే అనేది నాకు తెలుస్తుంటుంది. అక్కడ నేను చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే అనేది నాకు తెలుస్తూ ఉంటుంది. అక్కడ నా యొక్క ఉపయోగం లేదు అనేది తెలుస్తూ ఉంటది నాకు. అటువంటి వాటికి నేను దూరంగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. సో ఈ స్మార్టర్ గోల్స్ ద్వారా దేవుడు నాకు చేసినటువంటి సహాయం ఏంటి అంటే, చేస్తున్న విషయమే కానీ చాలా క్లారిటీతో, చాలా క్లియర్ కట్ విజన్తో ముందుకు సాగటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అండ్ నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను, స్మార్ట్ మీరు గూగుల్ చేసినా వస్తుంది ఈ రోజున. అయితే ఈఆర్ రాకపోవచ్చు మీకు, మీరు ఈఆర్ అనేది మీరు చూసుకోవాల్సిన విషయము. ఇవాల్యుయేట్ అండ్ దెన్ రీఅడ్జస్ట్ ఆర్ రీడూ అన్నది చేసినట్లయితే మీరు చేస్తున్న పనులే ఇవన్నీ కూడా, వాటికి ఇంకొద్దిగా క్లారిటీతో చేసే అవకాశం ఉంటుంది. తెలుసుకొని చేస్తున్నారు ఆ పనిని, దాంతో రిజల్ట్ చాలా రమ్యంగా ఉండే అవకాశం ఉన్నది. ఈ రమ్యమైనటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో, ఈ బెస్ట్ రిజల్ట్ ఏదైతే ఉందో, ఇది మీకు మాత్రమే కాదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఆహ్లాదకరంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. అండ్ వారి యొక్క హెల్ప్ మీకు ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుంది. చేతిలో చెయ్యి వేసి చక్కగా పక్క పక్కన కలిసి నడుస్తూ మనం అనుకుంటున్నటువంటి విషయాలను సాధించేటటువంటి అవకాశం జరుగుతుంది. మనకి బైబిల్లో పౌలు గారైనా పేతురు గారైనా వీళ్ళందరి విషయాల్లో మనం గమనించినప్పుడు సేమ్ థింగ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన యొక్క మినిస్ట్రీ, నాది జెంటైల్ మినిస్ట్రీ, అన్యుల యొక్క రక్షణ, క్లారిటీ ఉంది, స్పెసిఫిక్ గా ఉన్నది. టైం బౌండ్ ఉందా? ఉంది. నేను రోమ్ వరకు చేరాల్సిందే, నా జీవిత కాలంలో నేను రోమా చేరాల్సిందే, టైం పెట్టుకున్నాడు ఆయన, నేను చేరాల్సిందే అక్కడికి అనేసి. నేను దీన్ని అచీవ్ చేయగలుగుతానా అంటే, నేను పానార్పముగా పోయించబట్టడానికి నేను రెడీగా ఉన్నాను అని అన్నాడు.
ఇవన్నీ కూడా బైబిల్ మొత్తం చూసినట్లయితే కనుక మనము ఈ స్మార్ట్ గోల్ వైపు మనల్ని ఖచ్చితంగా నడిపిస్తున్నది. సో మనం దీన్ని అవలంబించటానికి, దీన్ని మనం ప్రాక్టీస్ చేయటానికి మనం ముందుకు సాగినట్లయితే మన రిజల్ట్స్ ఇంకొద్దిగా బెటర్ వేగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఈసారికి మనం ఇంకా ఈ విజన్ ని కంప్లీట్ చేసుకుంటాము. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఒక లీడర్ యొక్క ప్రేమ, జాలి, దయ, కరుణ ఏ రకంగా ఉండాల్సిన అవసరం ఉన్నది, ఎవరినైనా లీడ్ చేయాలి అంటే అనే దాని గురించి నెక్స్ట్ మనము మాట్లాడుకుంటాం. రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృప, సత్యములకు ఆధారభూతమైనటువంటి మా తండ్రి, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. భూమి ఆకాశము దానిలో సమస్తమును సృజించిన దేవా, నీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడమైనటువంటి దేవుడిగా మాకు పరిచయం అయ్యావు, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. మా అవసరతలు సైతము మాకు అర్థం కాని సమయంలో మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. తండ్రి, ఈ బిజినెస్ మీది, చేస్తున్నటువంటి పనులు మీకోసం చేస్తున్నాము. మేము చేస్తున్న ప్రతి పనిలోనూ మీరు మాకు నిర్దేశించిన లేదా ఆజ్ఞాపించినటువంటి విషయాలను మననం చేసుకుంటూ వాటిని ఏ రకంగా అవలంబించాలి అనే దానికి కావలసినటువంటి ఆతురతను, అటువంటి ప్యాషన్ని మా అందరికీ కూడా దయచేయండి. తండ్రి, మిమ్మల్ని అనుసరించి మీరు చెప్పిన మాటలకు తలయొగ్గి లోబడి ముందుకు సాగిన వాళ్ళు ఎవ్వరూ కూడా పాడైపోయినట్లు మేము బైబిల్లో చూడలేదు నాయన. మా జీవితంలో కూడా మేము ఎప్పుడు కూడా అటువంటి విషయాలను చూడలేదు. నీతిమంతుడు విడవబడుట చూడలేదు నాయన. దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఈ స్మార్ట్ గోల్స్ విషయంలో మేమందరము కూడా దాన్ని అవలంబించడానికి సహాయం చేయండి. మరి మెరుగైనటువంటి ఫలితాలు రాబట్టడానికి మీరు చేస్తున్నటువంటి గొప్ప సహాయాన్ని బట్టి మీకే వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పుణ్యనామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్యారు ఫర్ ది వండర్ఫుల్ వర్డ్. ఆత్మీయంగా ఎంతగానో బలపరచబడ్డాము, ఆశీర్వదించబడ్డాము, హెచ్చరించబడ్డాము అని బట్టి దేవుని వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు అయ్యారు. మరి సమయంలో ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. ఈ మధ్యలోనే జామ్ రవికుమార్ అయ్యారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం కోసం కూర్చున్నామండి. ఒకవేళ అయ్యారు సిద్ధంగా లేనట్లయితే తోట బాలస్వామి గారు, పాస్టర్ తోట బాలస్వామి గారు, సార్ మీరు ప్రార్థన చేస్తారా సార్? ప్రజలు అయ్యారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఉంది అయ్యారు. అలాగే. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ అపారమైనటువంటి ప్రేమను, నీ కృపను మా మీద కుమ్మరించి గతించిన కాలమంతా కూడా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మా యొక్క ఆయుష్లో మరి యొక్క నూతనమైనటువంటి దినాన్ని పొడిగించినందుకు హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. జగత్తుకు పునాది వేయబడక మునుపు క్రీస్తు యేసులో ఎందరినైతే నువ్వు ఏర్పరచుకున్నావో వారందరినీ కూడా ప్రభువా నీ వైపుకు నువ్వు ఆకర్షించుకోవటానికి ఈ రీతిగా నీ యొక్క వాక్య పరిచర్య నేను జరిగిస్తూ ఉన్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం ప్రభువా నీ యొక్క దాసుల ద్వారా మాతో నువ్వు నాయన సూటిగా స్పష్టంగా మాట్లాడి మేము కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి నాయన స్థితిగతులను కలిగి ఉండాలని మాతో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసుని ప్రభువా ఇంకా నువ్వు బలపరచండి నాయన. ఇంకా అనేక రీతులలో, అనేక కోణాలలో మేము బలపడటానికి తగినటువంటి రీతిలో నీ దాసుని నువ్వు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క నాయన జూమ్ ప్రభువా
ఈ మీటింగ్ ద్వారా నాయన ఇదిగో ఎందరైతే బిడ్డలు పాల్గొని ఉన్నారో వారందరూ కూడా ఆత్మీయముగా మేలు పొందడానికి కావలసిన కృపను నువ్వు అనుగ్రహించి మహిమ పొందుకోమని కూడా ప్రార్థిస్తున్నాం. లోకము వైపు మేము చూడకుండా, లోక ఆశల వైపు చూడకుండా, నీ వైపు నీ శిలువ వైపు చూస్తూ నీ నిత్యరాజ్యానికి మేము వారసులమవునట్లుగా మా ప్రయాణములను కొనసాగించుకునడానికి నువ్వే మాకు సహాయమును దయచేసి నీ నామాన్ని హెచ్చించుకునమని ఈ ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నటువంటి దాసులను ప్రభువా, సహకరిస్తున్నటువంటి నాయన దాసులను కూడా నీవే దీవించి ఆశీర్వదించమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మా ద్వారా నువ్వు పొందుకునమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి నీకే అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్ము శోధనలోనికి తేక దుష్టుని నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి మనకును, సకల పరిశుద్ధులకును, సమస్త సేవకులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయము, విడుదల కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు అందరికీ ఉన్నాలండి. ప్రేయర్ పాయింట్ అండి, మరి ఆశ్రిత ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అని డాడీ చాట్ లో పెట్టారు. తన కోసం ప్రేయర్లు మీ పర్సనల్ ప్రేయర్ జ్ఞాపకం చేసుకోండి. గడిచిన 2 years దేని రూపం బట్టి చక్కగా గడిచినాయి. ఇంకా 3 years స్టడీ మొత్తం కంప్లీట్ అవ్వాలి. ఇవాళ ఎగ్జామ్ బాగా రాయాలి, మంచి మార్క్స్ తో తను పాస్ అవ్వాలి. మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. చేరొచ్చిన మీ అందరికీ ఉన్నాలండి. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. హ్యావ్ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.